వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. లోకేష్ గారు ప్రక్షాళన చేయాల్సింది అనే శీర్షిక మీద నేను ఒక వీడియో చూపించిన దాంట్లో పిల్లలు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వాళ్ళకి అన్నం పెడుతున్నటువంటి ఆ ప్లేట్ని తీసుకెళ్ళి ఆ అన్నం మొత్తాన్ని కూడా ఒక బకెట్లో పడేస్తూ చాలా అసహనం వ్యక్తం చేసినటువంటి వీడియో చూసాం కదా. అది నిజం కాదు, అది క్రియేటెడ్ డ్రామా బై హెడ్ మాస్టర్ ఆఫ్ దట్ స్కూల్. వార్త చూస్తే అధ్వాన్న భోజన డ్రామాకు సూత్రధారి అయిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడి మీద సస్పెన్షన్ వేయబడింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలోని తారక రామనగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామని మంగళవారం విద్యార్థులు నిరసన. అన్నం సరిగ్గా ఉడకలేదు, పులిహోరలో ఉప్పు లేదు, ఉడకని గుడ్లు పెడుతున్నారని ఆరోపిస్తూ ఆహారాన్ని డస్ట్బిన్లో పడేశారు. వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారిని చంద్రకళ పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. మధ్యాహ్న భోజనం బాగాలేదని స్వయంగా హెచ్ఎం జాన్, హెడ్ మాస్టర్ జాన్ గారు విద్యార్థులను తప్పుదారి పట్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించినట్టు గుర్తించారు. జాన్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. హెడ్ మాస్టర్ అయినటువంటి జాన్ గారికి ఎందుకు ఇంత అసహనం? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆయనకి ఏమైనా ఇబ్బంది వచ్చిందా? ఇప్పుడు నిజంగా బాలేదు అంటే బాలేదు అనే చెప్తాం, ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పలేదు. ఎందుకంటే నేను అదే వీడియోలో ఇంకొక చోట జరిగినటువంటి బీసీ సంక్షేమ హాస్టల్లో జరిగినటువంటి వీడియో కూడా ఉంది. దాని మీద కూడా లోకేష్ గారు మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేయిస్తున్నారు, ఏం జరుగుతోంది ఏంటి అనేది. అలాగే మొత్తం అన్నింటికి సంబంధించి సంక్షేమ హాస్టల్స్ అన్నింటికీ సంబంధించినటువంటి రిపోర్ట్ ఆయన ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారు, మొత్తం అన్నీ కూడా చేంజ్ చేయడానికి. ఇది ఉన్నటువంటిది. మరి ఇక్కడ ఈ హెడ్ మాస్టర్ జాన్ గారు ఎందుకని చెప్పి అంత అసహనానికి లోనయ్యారు? వారితోటి ఈ లెట్రిన్లు ఇవన్నీ కడిగించినందుక? వారిని వైన్ షాపుల ముందు సెక్యూరిటీగా పెట్టనందుక? ఎందుకు? వారిని ఇష్టం వచ్చినట్టు పొద్దు నుంచి రాత్రి దాకా ఊరంతా తిప్పిస్తున్నందుక? అందుకే నా అసహనం. అంటే గత 5 ఏళ్లలో గత ప్రభుత్వంలో జాన్ గారికి ఇలాంటివి ఎదురవ్వలేదేమో, ఇప్పుడు మాత్రమే ఎదురవుతున్నాయేమో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎదురవుతున్నాయేమో. ఎందుకని అంత అసహనం? విద్యార్థుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి హెడ్ మాస్టర్ విద్యార్థులతోటి పిల్లల భవిష్యత్తుని పాడు చేయడం కాదా ఇది? వాళ్ళని తప్పుదోవ పట్టించడం కాదా? విద్యాబుద్ధులు నేర్పేటువంటి ఉపాధ్యాయులు అంటాం. మరి ఇలాంటి వాళ్ళు ఉంటే విద్యా వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధిలోకి వెళ్తుంది? ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆయనకి మేబీ రాజకీయంగా ఏమైనా ఎఫిలియేషన్స్ ఉన్నాయేమో, ఉంటే తీసుకోండి, తప్పేమీ లేదు. రాజకీయంగా ఎఫిలియేషన్స్ ఉంటే హ్యాపీగా ఉద్యోగం వదిలేసి వెళ్ళి హ్యాపీగా చేసుకోవచ్చు. అంతేగాని విద్యార్థుల్ని ఈ విధంగా తప్పుదోవ పట్టించడం అనేది అది క్షమార్హం కాదు. తప్పు చేసిందేమో ఆయన, మనం ప్రభుత్వాన్ని తిట్టేస్తాం. సోషల్ మీడియా ఎఫెక్ట్, వైరల్ అయిపోయే వీడియోలు, అది ఎందుకు ఏమిటనేది కూడా మనకి సరిగ్గా తెలియదు. కనీసం ఆలోచన కూడా ఉండదు. వెంటనే ఇంకా ప్రభుత్వంలో ఇదిగో పిల్లలకు అన్నం పెట్టట్లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నాడు, క్రికెట్ చూస్తున్నాడా, ఇష్టం వచ్చినట్టు విమర్శించేస్తాం. ఫ్యాక్ట్ చెక్ అనేది ఉండదా? తెలుసుకోవద్దా కనీసం ఏం జరుగుతుందని? లేదు, గత ప్రభుత్వంలో లాగే మమ్మల్ని వైన్ షాపుల దగ్గర సెక్యూరిటీ లాగా పెట్టండి, ఆ క్యూ లైన్ దగ్గర పెట్టండి, లేదు అంటే లిటర్లు కడిగించండి మా చేత, ఆ బాత్రూమ్లను కూడా కడిగించండి మా చేత, ఫోటోలు తీయించండి, ఇవన్నీ పనులు కూడా చేయించాలి అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మిస్టర్ జాన్ గారు, హెడ్ మాస్టర్? కానీ అలాగే అనుకుంటే అలాగే చేస్తుంది ప్రభుత్వం, తప్పేమీ లేదు. అవే ఇష్టం అనుకుంటే లేదు. హెడ్ మాస్టర్లకి స్కూల్ మొత్తాన్ని కూడా మేనేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది, మొత్తం జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ మీద ఎటువంటి స్ట్రెస్ అనేది ఉండకూడదు అని చెప్పి ఈ బోధనేతర పనులు కూడా ఏవి వాళ్ళకి ఇవ్వద్దు, ఎక్కువగా రివ్యూలు లేదంటే మీటింగులు ఇలాంటి కార్యక్రమాలు పెట్టొద్దు అని చెప్పి జాగ్రత్తగా చూసుకుంటుంటే, ఎస్ అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, లోపాలు ఉండడం సహజం. వాటన్నిటిని క్లియర్ చేసుకునే విధంగా టీచర్లు ప్రభుత్వం కూర్చుని మాట్లాడుకోవాలని గతంలో కూడా చెప్పాం. కానీ మరి ఇంత దుర్మార్గంగా కాదు. సో దీనికి నారా లోకేష్ కూడా సారీ చెప్పారు. వారి వల్ల జరగనటువంటి తప్పైనా కానీ ఈ వీడియో చూసిన తర్వాత నారా లోకేష్ సైతం దీనికి సంబంధించి క్షమాపణ చెప్పడం జరిగింది. I was alerted to the issue of poor food quality in government school. We have acted immediately. A 3-member committee was formed and based on their report, the food agency has been replaced and subsequently the headmaster has been suspended. We are strengthening oversight and adding better parent feedback through the LEAP application, so such problems are flagged instantly. My sincere apologies to the
children and parents. Our students deserve good quality care in government schools and we will ensure they receive it. ఇది నారా లోకేష్ గారి స్పందన. పాపం ఆ హెడ్ మాస్టర్ జాన్ గారికి కూటమి ప్రభుత్వం అంటే కాస్త ఇష్టం లేదేమో, అందుకని చెప్పి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడేమో ప్రతిసారి. ఆయన మీద అనేక కంప్లైంట్లు కూడా ఉన్నాయనేది రిపోర్ట్లో తెలిసినటువంటి అంశం. చూద్దాం, ఒకళ్ళని వల్ల మొత్తం విద్యా వ్యవస్థని లేదు అంటే ఉన్న వాళ్ళందరినీ తప్పు అనడం పరిపాటి కాదు, అది నాట్ యాక్సెప్టబుల్. బట్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, కాస్త జాగ్రత్త వహించాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.